ఇప్పటికైనా సరే ఈటల రాజేందర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ అంతర్గత కుమ్ములాటల వల్ల నిజమైన కాషాయవాది, నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీకి దూరం అవుతా ఉన్నాడు. దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ధర్నాలు చేయడం వల్ల మీకు పదవులు ఎట్టి పరిస్థితిలో రాదు. వాస్తవాలు చెప్పాలనుకుంటే మీకు అధ్యక్ష పదవి రావాలి. ఎందుకు రాలేదో కూడా మీ మనశ్శాంతికి తెలుసు. ఏం జరిగితే ఏం చేస్తే మీకు పదవి రాలేదు కూడా మీ మనశ్శాంతికి తెలుసు కదా. మీకు నచ్చకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చి మీ కార్యకర్తలు తీసుకుని ఇంకో జెండా పట్టుకో, తప్పులేదు. కానీ ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీకి మోసం చేస్తే ఆ పార్టీలో ఎప్పటికైనా పదవులు వచ్చే అవకాశం ఉండదు. ఎగ్జాంపుల్ వీళ్ళని తీసుకోండి, దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, లేకపోతే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, లేకపోతే ఇంద్రసేనారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు పార్టీని నమ్ముకున్నారు. జై బీజేపీ, జై శ్రీరామ్ అంటేనే వాళ్ళకి పదవులు వచ్చినాయి. ప్రజలు కూడా వాళ్ళకి అట్లా అవకాశం ఇచ్చారు. జై ఈటల అంటే పదవులు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. మరొకసారి చెప్తా ఉన్నా, ఎవరిని కించపరచడానికి ఈ వీడియో చేయలేదు. ఈటల రాజేందర్ గారు అంటే నా గౌరవమే, బండి సంజయ్ కుమార్ గారు అంటే గౌరవమే. కానీ ఈ అంతర్గత కుమ్ములాటల వల్ల కార్యకర్త దూరం అవుతా ఉన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి వేరే రకంగా అనుకోకండి. వాస్తవాలు చెప్తా ఉన్నా. రేపు పొద్దుగాల ఈటల రాజేందర్ గారికి పదవి వస్తే మొదటగా సంతోషపడేది నేనే. ఒక ఉద్యమకారుడు అన్న ఆలోచనలో భాగంగానే ఉద్యమకారుడికి గౌరవం దక్కింది కదా అని ఆలోచిస్తా. ఇప్పటికైనా కార్యకర్తలందరినీ పట్టించుకో. ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. అట్లా బీజేపీలో ఉండదు. కార్యకర్తలందరినీ కలుపుకొని పోతే అరే ఈటలనే కరెక్ట్ అనుకుంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దిగొచ్చి ఈటల నువ్వే ఉంటేనే అధికారానికి వస్తాను బీజేపీ చెప్తుంది కదా. ఒక్కసారి మీకు మీరు ఆత్మ విమర్శ చేసుకొని తెలంగాణకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఈటల అనుకున్నారు. ఆ స్థాయి నుంచి ఏ స్థాయికి మీరు దిగజారిరో ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. దయచేసి ప్రజారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నండి. ఎట్టి పరిస్థితిలో నిజమైన కడుగట్టిన కాషాయవాది అధైర్యపడదని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తాను. వాస్తవాలు చెప్పాలని ఉద్దేశంతో ఈ స్టోరీ చేస్తా ఉన్నా.